ఈక్వేషన్ కనుక ఒకసారి చూసినట్టయితే మాడ్యులస్లో ఈక్వేషన్ ఉంది. డైరెక్ట్గా చూస్తే ఇది మనకేం అర్థం కావట్లేదు, కానీ కొద్దిగా మనం ఆలోచించి చూస్తే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏంటి సార్ ఎట్లా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సబ్స్టిట్యూషన్ తీసుకుంటాను. మాడ్ x - 2 = t అనే ఒక సబ్స్టిట్యూషన్ తీసుకుంటాను. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? t² + t -2 = 0. ఇదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద మారిపోయిందా లేదా? ఎస్, మారిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనకు అందరికీ తెలుసు. ఎలా మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2, -1 ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఎలా వస్తుంది ఈక్వేషను? t + 2 × t - 1 = 0. ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. అంటే t = -2, t = 1, ఈ రెండు రూట్స్ వస్తాయి. అయితే కానీ మనకు కావాల్సింది ఏంది? రూట్స్ అంటే ఏంది? వాల్యూస్ ఆఫ్ ఎక్స్. అయితే టీ నేనేం తీసుకున్నాను? మాడ్ x - 2 తీసుకున్నా. సో టీ ప్లేస్లో మాడ్ x - 2 = -2, లేకపోతే ఏంది? t = 1 అంటే ఏంది? మాడ్ x - 2 = 1. ఇదన్నా కావచ్చు లేదా ఇదన్నా కావచ్చు. సో ఇక్కడ నుంచి రూట్స్ వస్తాయి. అయితే మాడ్ x - 2 = -2 అంటే అర్థం ఏంది? మాడ్యులస్ యొక్క వాల్యూ నెగిటివ్ అవ్వాలని అర్థం. అసలు అవుతుందా? అవ్వనే అవ్వదు. సో ఇది అసలు యాక్చువల్లీ కరెక్ట్ కానే కాదు. అంటే దీని నుంచి అసలు రూట్ రానే రాదు. అయితే మాడ్ x - 2 = 1 అంటే దాని అర్థం ఏంది? మాడ్ మీకు ఆల్రెడీ తెలుసు. సపోజ్ నేను మాడ్ డబ్బా = 1 అనే ఒక ఈక్వేషన్, మాడ్యులస్ ఈక్వేషన్ ఉంటే దాని అర్థం ఏంది? డబ్బా అనేది +1 అయినా అవ్వచ్చు, లేదా డబ్బా అనేది -1 అయినా అవ్వచ్చు. అలాగే సో ఇప్పుడు మాడ్ x - 2 = 1 అంటే x - 2 అనేది +1 అయినా అవ్వచ్చు, లేదా x - 2 అనేది -1 అయినా అవ్వచ్చు. అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? x -2 అటు వెళ్తే 3, -2 అటు వెళ్తే ఏమొస్తుంది? x = 1. అంటే ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రూట్స్ నాకు ఏమొచ్చినాయి? ఒక రూట్ ఏమో 3. అంటే ఫస్ట్ నేను ఇక్కడ రైట్ సైడ్లో రాసుకుంటాను. సో ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమొచ్చినాయి అంటే నాకు ఒకటి 3, ఒకటి 1, ఈ రెండు రూట్స్ వచ్చినాయి. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? x² - 2 × మాడ్ x - 3 -5 = 0. ఇది సెకండ్ ఈక్వేషను. ఇది కూడా ఏంది? మాడ్యులలో ఉంది. కాబట్టి నేను డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయలేను. సో నేను దానికోసం ఏం చేస్తానంటే మాడ్ని స్ప్లిట్ చేస్తాను. ఈ మాడ్ x - 3 ఏదైతే ఉందో దాన్ని స్ప్లిట్ చేస్తాను. ఏంటి సార్ ఏమంటున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. మాడ్ని స్ప్లిట్ చేయడం ఏంది అంటే, మాడ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాడ్ డబ్బా అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక స్ప్లిట్ ఫంక్షన్ లాగా రాసుకుంటేనే మనం కరెక్ట్గా ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయొచ్చు. మాడ్ డబ్బా లోపల ఏదో ఒక క్వాంటిటీ ఉందనుకుందాము. మాడ్ డబ్బా అంటే అర్థమైంది, ఇది ప్లస్ డబ్బా అవుతుంది. ఎప్పుడు ఈ డబ్బా లోపల ఏదైతే క్వాంటిటీ ఉందో అది > 0 అయినప్పుడు ప్లస్ డబ్బా అవుతుంది. అదే మైనస్ డబ్బా అవుతుంది ఎప్పుడు ఆ డబ్బా లోపల ఉన్న క్వాంటిటీ ఏదైతే ఉందో అది నెగిటివ్ అయినప్పుడు, <0 అయినప్పుడు. అయితే నేను ఈ లెక్చర్ చెప్పే ఏ ప్రాసెస్లో అయినా, ఏ టాపిక్ అయినా, మాడ్యులస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు గనక అర్థం కాకపోతే నాకు వెంటనే కామెంట్స్లో మీకు ఎక్స్ప్రెస్ చేయండి. సార్ నాకు ఈ టాపిక్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో దట్ దాన్ని డీప్గా అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు డబ్బా లోపల x - 3 ఉంది. అంటే ఏంది? మాడ్ x - 3 ఏదైతే ఉందో ఇది చూడు ప్లస్ డబ్బా అంటే ఏంది? x - 3 అవుతుంది. ఎప్పుడు అవుతుంది అది? డబ్బా x - 3 ఎప్పుడైతే > 0 అయితే అది ప్లస్ x - 3 అవుతుంది. అదే నాకు -x - 3 ఎప్పుడు అవుతుంది అది? వెన్ x - 3 ఈజ్ <0. దాని అర్థం ఏంది? దీనికి రెండు కేసులు ఉన్నాయి. ఓకే, ఒక కేసు ఏమో x - 3 > 0, రెండో కేసు ఏమో x - 3 < 0. అయితే ఈ రెండు కేసులని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఏంటి మరి? కేస్ 1 ఏంటంటే x - 3 > 0. కేస్ 2 ఏంటి? x - 3 <0. ఇప్పుడు x - 3 > 0 అయినప్పుడు మాడ్ x - 3 ఏమవుతుంది? ప్లస్ x - 3. అదే x - 3 <0 అయినప్పుడు మాడ్ x - 3 ఏమవుతుంది? -x - 3. సో ఈ ప్లేస్లో ఏదైతే ఉందో x - 3 పెట్టు. సో ఏమవుతుంది? దాన్ని x² - 2 × మాడ్ x - 3 ప్లేస్లో ఈ x - 3 పెట్టు. మాడ్ x, సో x - 3 -5 = 0.
ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఎట్లా వస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే అఫ్కోర్స్ రిపీటెడ్ రూట్స్ వస్తాయి. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 రూట్ వస్తుంది. అదేంది ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా మీకు మాడ్యులస్లోకి సంబంధించినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎప్పుడు సాల్వ్ చేసినా మీరు అర్థం చేసుకోవాల్సింది విషయం ఏంటంటే, ఒక ఫైనల్ సొల్యూషన్ వచ్చినప్పుడు అది వ్యాలిడ్ సొల్యూషనా కాదా, ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వ్యాలిడ్ సొల్యూషనా కాదా అనేది ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇది ఒరిజినల్ కండిషన్తో చెక్ చేయండి. ఏంది అది? ఎక్స్ మైనస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంది? ఇక్కడ నుంచి మనకి ఏమర్థమవుతుంది? ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఏంది? ఎక్స్ అనేది 3 లేదా అంతకంటే ఎక్కువ అయి ఉండాలి. కానీ నాకు ఎక్స్ ఏమొచ్చింది? 1 అంటే ఇది వ్యాలిడ్ సొల్యూషనా? కానే కాదు. సో ఇది వ్యాలిడ్ సొల్యూషన్ కాదు. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది నేను ప్రాపర్ రూట్ లాగా తీసుకోలేను. ఇది కేస్ 1. కేస్ 2 ఏంటి? కేస్ 2 అనేది మాడ్ ఎక్స్ మైనస్ 3 సెకండ్ కేసు. ఏమవుతుంది? మాడ్ ఎక్స్ మైనస్ 3 అనేది మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 తీసుకోవచ్చు. ఎప్పుడు? ఈ లోపల ఉన్న డబ్బా ఏదైతే ఉందో, ఎక్స్ మైనస్ 3 ఏదైతే ఉందో అది నెగిటివ్ అయినప్పుడు, ఎక్స్ మైనస్ 3 లెస్ దాన్ 0 అయినప్పుడు. దాని అర్థం ఏంది? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3 అయినప్పుడు. ఓకే, ఎక్స్ అనేది 3 కంటే తక్కువ ఉన్నప్పుడు. అప్పుడు ఏంది? ఈ మాడ్ ఎక్స్ మైనస్ 3 ప్లేస్లో మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3ని రీప్లేస్ చేద్దాం. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ మైనస్ ఎక్స్, సో ప్లస్ 6 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. డైరెక్ట్గా ఫ్యాక్టరైజేషన్ అనేది రాదు. అండ్ అసలు ముందు డిస్క్రిమినెంట్ పాజిటివ్ ఉందా లేదా చూద్దాం. డిస్క్రిమినెంట్ ఎంత అవుతుంది? డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే ఏంది? 4b స్క్వేర్ 4 మైనస్ 4a ఇంటూ మైనస్ 11. కోర్స్ ఇది పాజిటివ్ అవుతుంది అంటే రియల్ రూట్స్ ఉన్నట్టు అర్థం. ఓకే, సో దీనికి రియల్ రూట్స్ ఉన్నాయి. అయితే మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రియల్ రూట్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా కనిపెట్టాలి? కోర్స్ మనకు ఫార్ములా ఉంది కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనిపెట్టడానికి ఫ్యాక్టరైజేషన్ అవ్వకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఎలా కనిపెడతాం మనము? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అలా కనిపెడితే మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ అంటే ఎంత? 2 హోల్ స్క్వేర్ అంటే ఏంది? 4 మైనస్ 4a, ఏ అంటే 1, సి అంటే మైనస్ 11 బై 2 ఇంటూ 1. సో ఎంత వస్తుంది ఇది? సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 44 ప్లస్ 4 అంటే 48 బై 2, 4 ఇంటూ 12. కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 12 బై 2. సో ఎంత వస్తున్నాయి రూట్స్? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2, ఇక్కడ నుంచి ఎక్స్ 2 క్యాన్సిల్ చేయొచ్చు, మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12. సో ఎంత వస్తుంది? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ రూట్ 12, ఇంకో రూట్ వచ్చేసి మైనస్ 1 మైనస్ రూట్ 12. ముందు ఈ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ రూట్స్ 12 రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వ్యాలిడ్ రూట్సా కావా అనేది చెక్ చేద్దాం. సో రూట్ 12 వాల్యూ అప్రాక్సిమేట్గా ఎంత తీసుకుందామంటే, రూట్ 9 అంటే 3, రూట్ 16 అంటే 4. సో ఆ రెండింటి మధ్యలో ఒక 3.5 తీసుకుందాము. సో అప్రాక్సిమేట్లీ మైనస్ 1 ప్లస్ 3.5 ఎంత ఉంటుంది? 2.5. సో ఎస్, ఇక్కడ ఎక్స్ అనేది 3 కంటే తక్కువ ఉండాలి. ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ 3. ఈజ్ 2.5 లెస్ దాన్ 3? అవును, 2.5 అనేది లెస్ దాన్ 3. సో కాబట్టి మైనస్ 1 ప్లస్ రూట్ 12 అనేది వ్యాలిడ్ రూట్. అలాగే మైనస్ 1 మైనస్ రూట్ 12 అనేది అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది? మైనస్ 1 మైనస్ 3.5 అంటే ఎంత? మైనస్ 4.5. మైనస్ 4.5 అనేది ఈ 3 కంటే తక్కువనా? ఎస్, 3 కంటే తక్కువనే. కాబట్టి నాకు ఈ రూట్ కూడా వ్యాలిడ్ రూటే వస్తుంది. ఇప్పుడు నాకు ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి వచ్చిన రూట్స్ ఏమేమి వచ్చాయి? ఒకటెంత? మైనస్ 1 ప్లస్ రూట్ 12, మైనస్ 1 ప్లస్ రూట్ 12 ఒక రూటు. రెండో రూట్ ఏమొచ్చింది? మైనస్ 1 మైనస్ రూట్ 12, ఇది రెండో రూటు. ఇప్పుడు వాడు అడిగేది ఏంటంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద
ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటి? 3, 1. సో 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ అలాగే సెకండ్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటి? -1 ప్లస్ √12 హోల్ స్క్వేర్, -1 ప్లస్ √12 హోల్ స్క్వేర్ ప్లస్ -1 మైనస్ √12 హోల్ స్క్వేర్. ఓకే, 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 10. ఇది ఎలా సాల్వ్ చేద్దామంటే √12 - 1 హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. మైనస్ ఉంది, ఓవరాల్గా మైనస్ని కామన్ తీస్తే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో √12 + 1 హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. ఇది a - b హోల్ స్క్వేర్ ప్లస్ a + b హోల్ స్క్వేర్. ఆర్ సింపుల్గా నువ్వు ఎక్స్పాండ్ చేసుకున్నా సరిపోతుంది. సో 10 ప్లస్ ఇది ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఎంత వస్తుంది? √12 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎంత ఇది? 10 ప్లస్ 2 ఇంటూ √12 హోల్ స్క్వేర్ అంటే 12 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1. ఓకే, 1 26 ప్లస్ 10 36. సో ఆన్సర్ ఎంత? 36. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ దీనికి. ఓకే, సో ఓవరాల్గా ఈ క్వశ్చన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మాడ్యులస్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, క్వాడ్రాటిక్ ఇన్ మాడ్యులస్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యాలిడ్ సొల్యూషనా కాదా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.